ఏమన్నా సప్తగిరి అన్న ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న ఒక విషయం మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పాలి. అన్న గ్రేట్ ఆంధ్ర కాదు ఊరికే ఒక మాట నన్ను మాట్లాడినివ్వండి. గ్రేట్ ఆంధ్ర మూర్తి గారి ఎదురుగా నిలబడి ఎదురుగా కూర్చొని మేము కూడా ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి వచ్చామన్నా. అంటే ఆర్టిస్ట్కి ఎదిరినట్టు అండ్ మీరు మా లాంటి వాళ్ళకి యాంకర్లు పంపిస్తారు కదా. చచ్చాను తప్పన్నా. అవునా? ముందు మనం ఇంటర్వ్యూ చేసామన్నా. మనమా? చాలా తప్పన్నా, చేయలేదు. మనం ఏదో మనం రోజు మాట్లాడుకుంటాం, అక్కడక్కడ కలుస్తాం కాబట్టి అది ఇంటర్వ్యూ అనుకుంటున్నారేమో. మా లాంటి వాళ్ళు మీరు యాంకర్లు అన్న ఫిక్స్ అన్నా. ఎవరైనా సరదా మీకు 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 ఒక స్థాయి ఉంటుంది. ఓ ఇప్పుడు నా స్థాయే కాదా, నా స్థాయి నటులతో నా స్థాయి ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ అన్న. ఇవాళ సప్తగిరి నన్ను వేసుకోవడానికి డిసైడ్ అయిపోయి వచ్చాడు, నాకు అర్థమైపోయింది. నీకు దయచేసి దండం పెట్ట. మీరు ఎవడైనా పోరాడగలరన్న, పోరాడి గెలిచేవాడు ఎవడైనా ఉన్నాడన్న ఇండస్ట్రీలో. ఇంకో విషయం చెప్తారన్న, మళ్ళీ మనసులో అనేది ఈరోజు. ఎందుకంటే మీరు దొరికారు కాబట్టి. నేను దొరికాను అన్న 100% దొరికారు. అదే దొరికాను నీకు. 15 సంవత్సరాల నా మనసులో ఉన్నది. ఇండస్ట్రీకి వచ్చి 15 years ప్లస్ అయింది కాబట్టి. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేశా, కమెడియన్గా చేశా, హీరోగా చేశా. కమెడియన్గా కానీ అసిస్టెంట్ హీరోగా కానీ ఏ రోజైనా మీ రివ్యూస్లో కానీ మీ ఆర్టికల్స్లో కానీ రివ్యూస్ అదంటే అది వేరు ఇది వేరా మళ్ళీ. నేను రాయను కదన్నా. అది ఎవరన్నారు ఆయన యువర్ ఎంప్లాయ్. మాకు ఎవరు పరిచయం గ్రేట్ ఆంధ్ర అంటే మీరే కదా. సరే గ్రేట్ ఆంధ్ర ఏ రోజు కానీ మీ రివ్యూస్లో కానీ మీ ఆర్టికల్స్లో కానీ సప్తగిరి బాగా చేశాడు, ఈ సీన్ బాగా చేశాడు, ఇక్కడ బాగున్నాడు, ఇక్కడ సక్సెస్ కొట్టాడు, సప్తగిరి ఎక్స్ప్రెస్కి డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు వచ్చిన దానికే ఇలా సప్తగిరి ఎల్ఎల్బి వచ్చింది, కమెడియన్గా ఎన్నో మంచి సినిమాలు చేశాడు, ఆ సినిమాల్లో మెయిన్ రోల్ చేసి సినిమాకు ఒక బ్యాక్ బోన్లా నిలబడ్డాడు అని ఏ రోజైనా నన్ను ఎంకరేజ్ చేస్తూ పొగడకండి, నన్ను ఒక ఎంకరేజ్ భుజం తట్టి ప్రోత్సహించే ఇలా ఎప్పుడైనా ఒక్క ఆర్టికల్ రాశారన్నా? నిజం చెప్పా, ఒప్పుకోండి, నీకు దండం పెడతా. మేము ఏం పాపం చేసామని. ఇంకోటి ఏంటంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేని మాకు మీలాంటి వాళ్ళు వెనక నిలబడి తప్పు రైట్ తమ్ముడు ఇలా చెయ్యి అని చెప్పే విధానం కూడా ఉంటుందన్న. మీరు ఎలా ఉంటుందంటే కత్తెత్తుకుని నరికేయడమే, కసా నరికేసి అవతల పాడేసి ఇంకా ఆర్టిస్ట్ అనేవాడు బతకూడదని అంత రాస్తారన్న. మీరు అంత రాస్తే మేము ఎలా బతకాలన్నా ఇక్కడ. ఇప్పుడు ఒక్క సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, మళ్ళీ మేము సినిమా చేయలేట ఎంతకాలం పడుతుంది తెలుసా అన్న? మామూలుగా అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి సినిమా ఫ్లాప్ అయిన సినిమాలు వస్తూనే ఉంటాయి, చేస్తుంటారు, బ్రహ్మాండంగా ముందుకెళ్ళగలరు. మాలాంటి వాళ్ళు చిన్న వాళ్ళతో ఎట్లా అంటే ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ మీరు మమ్మల్ని చూడాలి అంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. అటువంటి వాళ్ళకి ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు. అటువంటి వాడికి ఎవరు దిక్కు? మీలాంటి మీడియా, దేవుడు లాంటి మీలాంటి మీడియా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే కెమెరా ముఖంగా నీ ఆవేదన చెప్పే కాబట్టి చెప్పేసా. మా రివ్యూలు రాసేవాళ్ళు కావచ్చు, ఆర్టికల్స్ రాసేవాళ్ళు కావచ్చు, ఈవెన్ నేను కావచ్చు, ఖచ్చితంగా నీ ఆవేదన దృష్టిలో పెట్టుకుంటాం. డైరెక్ట్గా థ్యాంక్ యూ. ఫైనల్గా ఏంటంటే మూర్తి గారి బ్లెస్సింగ్స్ నాకు దొరికాయి, ఆ పైన దేవుడిదే. లేదు పెళ్ళి కాని ప్రసాద్ అన్నా, నువ్వు ఇంకా పెళ్ళి కాని ప్రసాద్గా? రియల్గా పెళ్ళి కాని ప్రసాద్ని. ఎందుకని? ఇంకా చిన్నపిల్లని అనుకున్నా అట్లా కొంచెం కనపడినా అట్లా చిన్నపిల్లలాగా కొంచెం ఏజ్లా కనపడుతున్నాను. ఏ లేదన్నా, మగజాతి ఆణిముత్యం కదా ఇప్పుడు అటువంటి పెళ్లి కాని మగజాతి ఆణిముత్యాల కోసం ఈ పెళ్లి కాని ప్రసాద్. ఈ సినిమా చూస్తే పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్ళి అయిపోతుంది, ఇంక్లూడింగ్ మీ. మాకు కూడా పెళ్ళి అయిపోతుంది, నాకు కూడా పెళ్ళి అయిపోతుంది. పెద్ద హిట్ అయింది అనుకో, మంచి సంబంధం వచ్చేస్తుంది. అలేనా, ఇప్పుడున్న స్థాయికి సంబంధాలు వస్తాయి, అదే ప్రాబ్లం ఏం కాదు. కానీ మనకంటూ ఒక ఎయిమ్ ఉంది కాబట్టి దాని దగ్గరలో అన్నీ చేసుకున్నాం. ఏంటి పెళ్లి కాని ప్రసాద్ అని అంటే ఒక ఇప్పుడు సొసైటీలో అబ్బాయిలు కానీ సులువుగా పెళ్ళిళ్ళు కావట్లే, అమ్మాయిలకి కావట్లే, అబ్బాయిలకి కావట్లే. అమ్మాయిలకి అవుతుంది కానీ అబ్బాయిలకి అసలు అవ్వట్లేదు. దాని కాన్సెప్ట్ ఇది 100% దాని కాన్సెప్ట్ అయినా 100. ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైం అంటే మీరు సప్తగిరి ఎక్స్ప్రెస్ చూసుంటారు, ఎల్ఎల్బి చూసుంటారు, కొద్ది కమర్షియల్ వేలే వెళ్ళాను. అంటే ఫైట్స్, డ్యాన్స్, కాన్సెప్ట్ మీన్స్ ఆ కమర్షియల్ వేలో ఉంటుంది. అవన్నీ వాటన్నిటికీ కొంచెం దూరంగా ఓన్లీ కంటెంట్ మాత్రమే చెప్పుకుంటూ ముందుకెళ్దాం అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సీన్ బై సీన్ కంటెంటే చెప్పాం. అంటే ఆ కంటెంట్లో ఓన్లీ ఫన్నే చెప్పాం, మళ్ళీ ఎక్కడ సీరియస్నెస్ ఎక్కడ చెప్పకుండా. పెళ్లి కాని ప్రసాద్ ఎలా ఉంటారు ఇళ్ళల్లో, వాళ్ళకి ఏ అడ్డంకులు ఉంటాయి ఫ్యామిలీ పరంగా, అంటే అటు బంధువుల పరంగా కావచ్చు, ఇటు పెళ్లి కూతురు తరపున కావచ్చు, వాళ్ళ కోరికలు కావచ్చు, ఆడబిడ్డల కోరికలు కావచ్చు, తోబుట్టుల కోరికలు కావచ్చు, వీటన్నిటిని ఒక ఫన్ వేలో చెప్పడం జరిగింది ఈ సినిమాలో. సో ఐఎమ్ సో హ్యాపీ ఈ సినిమా చేయడం వల్ల. ఇందాక అన్నావు కదా మీకు ఇది రాయలేదు, అది చేయలేదు, ఇలాగా అని. ఇప్పుడు నువ్వే అన్నావు ఆ సినిమాలో చేసినట్టు కమర్షియల్ వేలో వెళ్ళలేదు, పాటలు, ఫైట్లు ఇవన్నీ ఎందుకు వెళ్ళలేదు? ఎప్పుడు వాటి మీద విమర్శ వచ్చిందా? విమర్శ వచ్చిందంటే
అన్న ఒక్కోసారి మనకు ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుందన్న, ఏది కూడా జీవితం అన్నీ నేర్పుతుంది. బేసిక్గా చెప్పాలంటే మాకు తెలిసిన సినిమా ఏంటంటే, నాలెడ్జ్ పరంగా పక్కన పెడితే చిరంజీవి గారి సినిమాలు 90sలో మేము చూసిన చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు, ఇట్లా ఆ 4 పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలు మాకు. అటువంటి సినిమాలే లైక్ చేస్తాం. మేము కూడా వాళ్ళలో ఒక పర్సంటేజ్ చేయకపోతామా, డ్యాన్స్ చేయకపోతామా, ఫైట్స్ చేయలేకపోతామా, అట్లా మెసేజ్ చెప్పలేకపోతామా అని బై బాన్ అంటే పుట్టినప్పటి నుంచి సినిమాల నాలెడ్జ్ చూసినప్పటి నుంచి అదే ఉంటుంది మనసులో. కాబట్టి అలా చేయాలనే ఉద్దేశంతో చేసిన సినిమా. అందరూ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ అన్న నేను వాళ్ళు అయిపోరనలేదన్న, వాళ్ళు 1% అన్న. ఇప్పుడు చూసావు కదా, వాళ్ళు చేసి వెనక్కి వచ్చావు కదా. మరి అన్న ఎందుకు వెనక్కి వచ్చారన్న? సప్తగిరి ఎక్స్ప్రెస్ రాలేదా? కలెక్షన్స్ రాలేదా? బ్రహ్మాండంగా డబ్బులు వచ్చాయిగా. అందులో ఇప్పుడు డ్యాన్స్ అంటే ఒక ఫైట్ అంటే ఊరికి ఏదో నడవడం కాదన్న, కష్టపడితేనే ఆ మాత్రం చేయాలి ఉంటుందండి. బట్ నేనేది మీడియా సంగతి పక్కన పెడితే మామూలుగా ఇది కూడా జనాలు కూడా ఒకళ్ళు డ్యాన్స్ చేస్తే ఒకలా చూస్తారు, ఒకళ్ళు డ్యాన్స్ చేస్తే ఒకలా చూస్తారు, ఒకళ్ళు ఫైట్ చేస్తే ఒకలా చూస్తారు, ఒకళ్ళు ఫైట్ చేస్తే ఒకలా చూస్తారు. సప్తగిరి నుంచి వాళ్ళకి కావాల్సినవి వేరే, చిరంజీవి నుంచి వాళ్ళకి కావాల్సినవి వేరే, బాలకృష్ణ నుంచి కావాల్సిన వాళ్ళు వేరే. బాలకృష్ణ తొడగొట్టి రైలు ఆపినా, తొడగొట్టి కుర్చీ లాగినా ఆయన నడుస్తుంది, మీకు నడవదు కదా. అదే అక్కడ ఒక చిన్న పొరపాటుతో పాటు అది యాక్సెప్ట్ చేస్తూనే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 2 ఉంటాయన్న. సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా చేసినప్పుడు ప్రజలకు నచ్చింది, ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళకి నచ్చల. వినండి, నచ్చకపోతే వాడు డ్యాన్స్ బాగా చేయలేదు, వాడు ఫైట్స్ బాగా చేయలేదు, వాడు దానవీర సూరకనే డైలాగ్ అలా చెప్పాడు అని ప్రజలు ఎవ్వరూ చెప్పలేదన్న. 100% వాళ్ళకి నచ్చింది కాబట్టి ఆ సినిమా చూశారు, కలెక్షన్స్ ఇచ్చారు. ఇండస్ట్రీ ఒక వర్గం ఉంటుంది కదన్నా, వాళ్ళకి నచ్చదు. ఈయనకి ఎందుకు ఫైట్ వర్గం, ఒక వర్గం ఎక్కువ మాట్లాడంటే మీలాంటి వర్గమే. ఈయనకి ఫైట్లు ఎందుకు? నాలంటే మీడియా అంటావా? మీరే మిమ్మల్ని ఎక్స్పెషల్ మిమ్మల్ని చెప్తున్నా, మీకు చెప్తున్నా. వీడికి ఫైట్లు ఎందుకు, వీడికి డ్యాన్సులు ఎందుకు? అదే ఫైట్లు అదే డ్యాన్సులు జనాలు చూశారు కదా, వాళ్ళు చూసి యాక్సెప్ట్ చేస్తేనే డబ్బు వచ్చింది. మరి అదే జనం మీ ఫైట్లు చూసినప్పుడు మరి అదే వేళ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అన్న? ప్రతి మనిషికి ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ఫుల్ ఉంటాయి. అన్నీ హిట్లు అయిపోతాయన్నా, అన్నీ ఒకే దారిలో గోల్ కొట్టుకుంటే ఏది హిట్ అవ్వలేదు వదిలేసావా అన్న? హిట్ అవ్వలేదు వదిలేసాము అనేది పక్కన పెడితే మంచి సినిమాలు రాలేదని కూడా వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మీలాంటి పెద్దలు అక్కడక్కడ కలిసినప్పుడు ఇలాంటి సూచనలు అంటే అన్న నాకు నిజం ఈరోజు మీకు దయచేసి దండం చెప్తున్నా, సినిమా చేయడం చాలా ఈజీ అన్న నాకు. మీలా అంటే ఈ రివ్యూస్ని వీళ్ళని వాళ్ళని ఇది పెద్ద ఫోబియా అయిపోయింది నాకు. వాళ్ళేం రాస్తారు అని ఈ భయం ఎక్కువ అయిపోయింది నాకు. చూడడం మానేసి అయిపోయింది కదా. ఎవరు రివ్యూలు? మీరు రాసే రివ్యూ అనేది నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉండాలి. నేను చెప్పాను, చూడడం మానేస్తే రివ్యూ 100% కావాలి. ఈరోజు ఆఫ్టర్ కరోనా తర్వాత ప్రామిస్ చేస్తున్నాను, రివ్యూ ఇవ్వట్లేదు అనుకున్నాను. ఇప్పుడు చూడమనేసి అయిపోయింది కదా. ఎందుకన్నా రివ్యూలు కావాలని అడుగుతున్నా నేను. సరైన రివ్యూలు ఇవ్వట్లంటే అది కక్షపూరితంగా ఉన్నాయి రివ్యూలు అంటున్నాను నేను. నీవు ఎందుకు అన్నా, నువ్వు ఎక్కడో నుంచో చిత్తూరు నుంచి వచ్చావు. అవును, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రకరకాల రివ్యూలు అనేది ఎందుకు కోపం నీ మీద? రివ్యూలు అనేది ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోను, ఎవరితో అందరితో అన్నాన్ని ఆప్యాయంగా పలకరిస్తావు. అవును, అందరికి ప్రశాంతంగా ఉంటావు, అందరితో సరదాగా నవ్వుతుంటావు. నీ ఎందుకు కోపం ఎవరికి లేదు. మరి ఎందుకు రివ్యూలు అట్లా రాస్తారు? వర్గం ఎందుకు అంటున్నావు? మరి రివ్యూలు ఎందుకు అట్లా రాస్తున్నారు? నిజంగా అదే నచ్చలేదన్నా. నచ్చకపోతే ఇప్పుడు నా బాధ ఏంటంటే మిమ్మల్ని అన్నాను ఎంత మర్యాదగా పిలిచి ఆప్యాయతగా ఎంత మాట్లాడుతున్నావు, తమ్ముడు అలా కాదురా, ఇలా కాదురా, ఇట్లా చెప్పడం వేరు. ఇంకా తీసుకుని కత్తిసుకొని నరికాడు. మీరు నరికేస్తే మాకు సినిమాలు రావన్నా, మా బాధ అది. చెప్పే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా, దాన్ని కొంచెం హార్ష్గా కాకుండా స్మూత్గా డీల్ చేస్తే ఓహో ఇలా కాదు, అలా మార్చుకోతాం, ఫైట్లు వద్దు, ఇలా కాదు, ఆ కాన్సెప్ట్ అలా రాంగ్ అయింది, నీ స్టేజ్కి ఇది, నీ స్థాయికి ఇది, ఇది ఏమంటారు మీరు? జ్ఞానోదయం చేయడం అంటారు. తప్పుదారులు వెళ్తుంటే సరైన దారిలో పెద్ద వ్యక్తిత్వంగా. సరే, ఈ పెళ్లికాన్ ప్రసాద్ చూసి అప్పుడు లాక్ వెళ్దాం అన్న. పెళ్లికాన్ ప్రసాద్ అయితే మాత్రం నేను చెప్తున్నాను అన్న, మీకు నచ్చుతుందన్న, మీకు నచ్చుతుంది, మీ దారిలో నడిచే. అంటే మీడియా వర్గానికి ఏదైతే నచ్చుతుందో అలా సాఫ్ట్గా కేవలం నవ్వించడమే టార్గెట్గా చాలా కొత్త సప్తగిరి కూడా చూస్తారు. అంతమంది ఉన్న సప్తగిరి చూడాలి. సినిమా గురించి తర్వాత మాట్లాడదాం, కానీ ఈ సినిమా ఇండస్ట్రీ అంటే పెళ్లికాన్ ప్రసాద్ ఎక్కువ మంది ఉన్నారు కదా. అవును, చాలా మంది ఉన్నారు కదండి మీతో సహా. అంటే సినిమా ఇండస్ట్రీలో అంటే మీలాగా ఒక స్టేజ్కి వచ్చాక పెళ్లి చేసుకుందాం అని అనుకోవడం వాళ్ళంటారా? 100% అన్న. అంటే వచ్చే అమ్మాయిని చాలా బాగా చూసుకోవాలి. మనం ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వస్తాం. ఆ అమ్మాయి వచ్చింది అనుకోండి, కనీసం రెస్ట్ ఆఫ్ లైఫ్ అయినా ఆ అమ్మాయి ఒక
ఎక్స్ట్రాడనరీ లైఫ్ అందుకోవాలనే ఒక ఉద్దేశంతో దాన్ని మనం ఇక్కడ కమర్షియల్గా స్ట్రాంగ్ అయితే నెక్స్ట్ మన లైఫ్ ఆ అమ్మాయి ఎలా వచ్చినా మనం బ్రహ్మాండంగా చూసుకోగలిగే స్థాయి మనకు ఉందా అన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే చేసుకోకూడదు. బట్ ఈ ఏజ్లో అలా చూసుకుంటూ ఏజ్ బారైపోతే మరి అవతల అమ్మాయి అన్న దొరుకుతుంది. నేను చెప్పడం ఏంటంటే ఒక తోడు కావాలనుకుంటే ఎప్పటికైనా చేసుకోవచ్చు అన్న. ఇక్కడ అది ఇంపార్టెంట్. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, మన పిల్లలు కావాలి, ఇవన్నీ సెకండరీ విషయం. మనకు తోడు కావాలి, ఏజ్కి తగ్గట్టే చేసుకుంటాం, దాని ఏమో తప్పేమని చెప్పండి. అట్లా కానీ కింద చిన్నవాళ్ళ దగ్గర చేసుకోం కదా, మన ఏజ్ తగ్గట్టే చేసుకుందాం, దాని ఏముంది. నేను మొన్న పోస్టర్ వేశారు, పెళ్లికాని ప్రసాద్ టీజర్ ప్రభాస్ గారు లాంచ్ చేస్తున్నారని చెప్పి తీసుకెళ్ళి ప్రభాస్ గారు ఫోటో వేసి ఆయన మీద పెళ్లికాని ప్రసాద్ అని వేయడం కావాలని వేశారేంటి అన్న? ఏ పోస్టర్ వేసినా మేము ఏది వేసినా ప్రభాస్ అన్నకు సంబంధించి ఏ ఒక్క చిన్న ఫోటో బయటకు వచ్చినా ప్రభాస్ అన్న టీం ఓకే చేస్తేనే బయటకు వస్తుంది. అక్కడ పర్మిషన్ లేకుండా ఏది కూడా బయటకు రాదు. సో కాబట్టి అక్కడ వేసింది అందరూ చూశారు, వాళ్ళు ఓకే అంటే బయటకు వస్తుంది. కానీ జనాలంతా సోషల్ మీడియా పెళ్లికాని ప్రభాస్ అని, పెళ్లికాని ప్రసాద్ ప్రభాస్ అంటే రకరకాల కామెంట్లు చేసి అంటే ఆ విధంగా వైరల్ చేసుకున్నారు మీ పోస్టర్ని. నేను చెప్పను, ఇంతమంది నేను ఎక్కడ సాటిస్ఫై కావాలనే చేశారు. లేదు అన్న, మేము ఒకవేళ కావాలనే చేసినా మేము మాకు అప్రూవల్ దొరికింది కదా, మేము పెట్టింది అది నిజంగా మేము అంత ఆయన మిమ్మల్ని ఆయన మహారాజు కాబట్టి అన్నాడు. ఆయన చూసి అన్నాడా ఏంటి నావే వేసారని అన్నాడా అని? అట్లే ఉండదు, అలా ఏమనలేదు. చూసి పోస్టర్ బాగుంది అని టీజర్ చూశారు. టీజర్ చాలా నాకు ప్రభాస్ అన్న ఎక్స్ప్రెస్ రాజాకి ఒక పెద్ద ఫ్యాన్ అన్న. ఎడిటింగ్లో చూసి దొల్లి నవ్వాడు, ఆ కుక్కల కామెడీ అదంతా చూసి. ఎందుకంటే అది యూవీ క్రియేషన్స్ కాబట్టి అక్కడ చూసి అప్పటి నుంచి నువ్వు నా ఫేవరెట్ కామెడీ తమ్ముడు అంటుంటాడు. చాలా బాగా చేస్తావు, హీరో అయిపోయావు నువ్వు, అయినా రా అని. రాజ్యసభలో అలాగే జరిగింది. మీరు చేయాలి. ఇప్పుడు వేణుమాధవ్ది ఒక సినిమాలో చిన్న స్కిట్ ఉంటుంది, ఇన్ని కోరికలు ఇంత కట్నం వీటితో నించుంటాడు. అవును, చివరికి వస్తే ఏదో అమ్మాయి దొరికితే బాగుండే అన్నట్టు. సో మీ టీజర్ చూస్తే నాకు అలా అనిపించింది. స్టార్టింగ్ ₹1,00,00,000 కట్టం కావాలి, రూపాయి తగ్గినా కుదరదు, ఇవన్నీ చివరికి వచ్చేసరికి జిఎస్టీ లేదు, ఆన్లైన్ పే చేస్తారు. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే పెళ్ళికి నేను పెళ్లి చేసుకుంటే నేను సిద్ధం, నన్ను ఆపుతుంది ఒక శక్తి ఉంది, మా నాన్న లాంటి ఒక శక్తి ఉంది. సో అక్కడే కథ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది కాబట్టి సో అది థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. మెయిన్ ప్రాబ్లం అక్కడే. చివరి పెళ్ళి అవుతుందా హీరోకి? 100% అవుతుందా? అవుతుందా? ఆ టీజర్లో ట్రైలర్లో కానీ ఆ ఎపిసోడ్ ఓపెన్ చేయలేదు, అది డెఫినెట్గా ఎపిసోడ్ ఓపెన్ చేయలే. అదే సినిమాకి బలం. హీరోయిన్ ఫ్యామిలీకి సంబంధించి వచ్చే ట్రాక్ అనేది, నేను ఓపెన్గా చెప్పాలంటే మీరంతా హీరో అంటున్నారు కానీ నేను కూడా ఒక క్యారెక్టర్ చేసినట్లే ఈ సినిమాలో. హీరోయిన్ సంబంధించిన ఫ్యామిలీ చేసే రచ్చ అనేది థియేటర్లో కింద పడి దొల్లుతారన్న, నేను ప్రామిస్ చేస్తున్నా. నాకు అంత బాగా ట్రైలర్లో కూడా దాస్తారు దాన్ని. ట్రైలర్లో డిసైడ్ చేయలేదన్న ఇంకా. అవును, నీకు చెప్పేసాను కాబట్టి ఇది పబ్లిష్ అయిపోద్ది కాబట్టి ట్రైలర్లో కూడా దాచేస్తాం. దాచేయండి, ఎవరు చేసే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా ఆ కామెడీ ఎలా ఉండబోతుంది. అది ఈ సైడ్ లైన్ తెలిసిపోయింది. అవును, ఆ సైడ్ లైన్ తెలియలేదు, అది పని అవుద్ది. సో ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? మీ ట్రాక్ని మీరే డిసైడ్ చేసుకుని వస్తున్నారు. ఒక కమెడియన్గా ఒక హై చూసాను, మారుతి బ్లెస్సింగ్స్ అయ్యా 100%. ప్రేమ కథా చిత్రం అనే సినిమా మీకు పడ్డం, ఆ తర్వాత మరో 2-3 క్యారెక్టర్లు ఆయనే అవును ఇవ్వడం, లవర్స్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా, ఆ తర్వాత అవి ఇంకా మీరు అందుకున్నారు. కానీ మీ కెరీర్ మీరే పాడు చేసుకున్నారు అంటే యాక్సెప్ట్ చేస్తారా చేయడా? నేను ఒకటి చెప్తాను, మళ్ళీ ఆ మాట పాడు చేసుకునే మాట తీసేద్దాం. మనం ఎప్పుడు లైఫ్ ఒకేలా ఉండదు కదన్న. 15 years నేను చెప్పడం ఏంటంటే 15 years ఒకే లెగసీ, ఒకే రెడ్ కార్పెట్ నడుస్తుంది. మన డెసిషన్స్ కూడా రాంగ్ డెసిషన్స్, అంటే అది ఆ రాంగ్ డెసిషన్స్ ఆ టైంలో మనకి మన తలరాత వల్ల రాంగ్ డెసిషన్ తీసుకున్నాం అని అనొచ్చు, అది వేరే సంగతి. ఇప్పుడు మీరు మంచి పీక్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ రెమ్యునరేషన్ అడగడము, మీరు ఎక్కువ రెమ్యునరేషన్. నేను ఒకటే చెప్తున్నా, మీరు అడిగి నేను నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ మీకు చెప్తే మీకు రాంగ్ అన్న, అది రాంగ్ అన్న, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. కొంత అంటే నాకు 1-2 నిర్మాతలు ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు కానీ సప్తగిరి ఉండాలి సినిమాలో అని అడిగారు. పూర్వకాలం మేము నిక్కర్లు వేసుకున్నప్పుడు జ్యోతిలక్ష్మి సినిమాలో ఉండాలని అడిగారట. అలాగే మీ సినిమాలో సప్తగిరి ఉండాలని అడిగితే వాళ్ళు ఏం చేశారు, సప్తగిరి రోజుకి ఇంత రెమ్యునరేషన్ తీసుకున్నారు కాబట్టి ఒక పూట వచ్చేస్తే చాలు, సప్తగిరితో ఉన్నారు మా సినిమాలో అని చెప్పేసి. తీరాజే సినిమా వస్తే సప్తగిరి ఏదో ఒకసారి కనిపించి కమెంట్ గో క్యారెక్టర్లో వెళ్ళిపోవడం, అలాంటి క్యారెక్టర్లు మీరు చాలా చేశారు. అవన్నీ మీకు బాగా బ్యాడ్ అయ్యాయి కదా. అది అన్న ఇప్పుడు
ఒక చిన్న విషయం ఏంటంటే రెమ్యునరేషన్ ఎక్కువ అంటే మనం వెళ్ళి ఇప్పుడు డైరెక్ట్గా మీరు సినిమా తీస్తానంటే నేనే కూర్చొని నాకు ఇంత డబ్బులేని అడగను. మన మధ్యలో కొంతమంది ఉంటారు, మేనేజర్లు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. నేను ఆ మాట మాట్లాడకపోయినా మధ్యలో ఉన్న వాళ్ళు మాట్లాడినా నేను మాట్లాడినట్టు ఉంటుంది. అది నాకు తెలిసేది కాదు. నాకు అలాంటివి చాలా అనుభవాలు ఉన్నాయి. తమ్ముడు నిన్ను చూస్తే ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నావు, ఇంత కూల్గా ఉన్నావు, ఇంత ఫ్రెండ్షిప్గా ఉన్నావు, కానీ ఎందుకు తమ్ముడు అలాంటి మాటలు వస్తున్నాయి నీ పైన అంటే అదేంటంటే మధ్యలో చేసిన కొంతమంది అందరూ కలిసి మీ కెరీర్ నా కెరీర్ అది పాడు చేయడం అంటే ఏమి లేదన్న, నేను ఓపెన్గా చెప్తున్నా. చేయగలిగిన దమ్ము ఉంది, సత్తా ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఇప్పుడు ఇన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్స్ అంతా ఉన్నారు. బాబీ, గోపిచంద్ బెనలేని, కామెడీ కింగ్ల డైరెక్టర్ అనిల్ రావుపూడి, వీళ్ళందరికీ ఎందుకు సప్తగిరి కనపట్లేదు అన్న? ఇప్పుడు నేను సంక్రాంతికి వస్తున్నాను, నాకు మంచి క్యారెక్టర్ ఉంది, నేను వెళ్ళాను, మున్నార్కి వెళ్ళాను, వాడు నా ఫ్రెండ్ చేయల్ రైస్, అయ్యో ఎంత మాట నువ్వు పిలవడం అదృష్టం, నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళి కూర్చున్నాం, నా క్యారెక్టర్ చెప్పాడు, రైట్ ఈ క్యారెక్టర్ మనం చేస్తున్నాం ఉన్నాం. రాత్రికి ఒకసారి అందరూ రైటర్తో కూర్చున్నారా, ఈ సినిమా చేద్దాం, ఈ క్యారెక్టర్ని ఇంకొంచెం డెవలప్ చేద్దాం నైట్ అని చెప్పాడు. రైటర్ దాని మీద చాలా తక్కువ డేస్లో అతను కంప్లీట్ చేయాల్సిన అతని టెన్షన్ మొత్తం నేను చూశాను. పరిగెత్తి చేస్తున్నాడు, ఆ కొండలో గుట్లన్నీ పరిగెత్తి ఎక్కడ పడితే అక్కడ హ్యాపీగా ఒక కాన్సన్ట్రేషన్తో ఎక్కడ డైవర్ట్ కాకుండా చేస్తున్నాడు. నన్ను పిలిచారు, నేను వెళ్ళాను, కూర్చొని నిలబడ్డాను. క్యారెక్టర్ బాగుందన్న, రాత్రి మాట్లాడుతాను, రైటర్స్ అంతా కూర్చున్న తర్వాత ఆ క్యారెక్టరు అందరూ మాట్లాడుతున్నారు, కానీ అనిల్కి ఇంకా ఏదో డౌట్ ఉంది. నిన్ను ఇలా కాదు ఇలా వాడాలా, నిన్ను ఇలా కాదు ఇలా వాడాలా అని చెప్తూనే ఉన్నాడు. అది 2 hours పాటు డిస్కషన్ జరిగింది. ఇక రకరకాల చోట డిస్కషన్ జరిగింది. ఫైనల్గా నాకు ఒకటి అనిపించింది, ఫ్రెండ్ కోసం నేను అనిపించింది ఏంటంటే, నువ్వు నా కోసం ఇబ్బంది పడి లేనిపోని మనసులో టార్చర్, మైండ్లో టార్చర్ పెట్టుకుని నాకు ఆ క్యారెక్టర్ అది నెక్స్ట్ సినిమాలో చూసుకున్నావు, నువ్వు ప్రశాంతంగా షూటింగ్ చేసుకో, నాకు ఈ క్యారెక్టర్ కన్నా సినిమా ముఖ్యం, సక్సెస్ ముఖ్యం అని సినిమా కోసం నేను వదిలేసి వచ్చినవాడిని. నేను వస్తున్నప్పుడు కూడా ఫస్ట్ ఎక్కారాను ఆ వ్యాన్ డ్రైవర్, నేను ఆ వ్యాన్ డ్రైవర్ రా, నువ్వు కానిస్టేబుల్ క్యారెక్టర్, వ్యాన్ డ్రైవర్ నువ్వు ఎక్కారా, ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం అన్నాడు. వదిలేరా నీకు ఎందుకు ఇబ్బంది అవుతున్న మాట అని చెప్పి అక్కడి నుంచి వచ్చేది. అక్కడ నేను సినిమా గురించి ఆలోచించా, అతని పరిస్థితి గురించి ఆలోచించా. ఇప్పుడు అనిల్ రావుపూడి స్క్రిప్ట్ మేకింగ్లో ఉన్నారు, స్టార్టింగ్లో ఉంది స్టేజ్, అవును, వైజాగ్లో స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు, అవును. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అనుకుంటే ఆయనకు మంచి మొన్నే మాట ఇచ్చాడు, మొన్నే చిరంజీవి గారి సినిమాలో మళ్ళీ మీరంటే అది ఎలా ఉంటుంది? 100% అంటే చిరంజీవి గారితో మన వాళ్ళ తెరువైన అన్న. మీరు ఇంకో విషయం నేను చెప్తాను, అనిల్ రావుపూడి గారు కెమెరా ముఖంగా అన్న నువ్వు వైజాగ్లో ఉన్నావు, నాకు స్క్రిప్ట్ తయారు చేసి చెప్పు. అరే మూర్తన్న కూడా అడుగుతున్నారు రా, ఈసారి చిరంజీవి గారి సినిమాలో ప్లీజ్ రాసేరా చెప్తా నీకు ఇస్తా మాట ఇచ్చాడు, ఈసారి తప్పకుండా చేస్తా ఉన్నాడు అన్న. ఇంకోటి, మీకు నేను చాలా సినిమాలు చేశానన్న, కాకపోతే ఆ క్యారెక్టర్ ఎలివేట్ కాల. అదే సలార్ లాంటి గొప్ప సినిమాల్లో కూడా అంటే పాన్ ఇండియా సినిమాలో కూడా చేశాను, అంటే అవి వర్కౌట్ కాల. అదే అది ఇప్పుడు కాబట్టి అలా జరిగిందే తప్పిస్తే. ఆ సినిమాలో సప్తగిరి ఉన్నాడు అని చెప్పుకోవడం వేరు, సప్తగిరి చెత్తగొట్టేశాడు, అదరగొట్టేశాడు అంటే కొన్ని ఛాన్స్లు వస్తాయి. ఇప్పుడు ఈ మధ్యన సత్య కొన్ని సినిమాలు వచ్చాయి, సినిమాలు రాకపోయినా కొన్ని సినిమాలు వచ్చాయి. వెన్నెల కిషోర్కి సినిమాలు ఎక్కువ వచ్చినా కొన్ని సినిమాలు పేలే. సో అలా పది క్యారెక్టర్ల దగ్గర ఒక క్యారెక్టర్ అలా పేలుతూ ఉంటే నెక్స్ట్ 10 క్యారెక్టర్లు ఎక్స్టెన్షన్ వచ్చేస్తుంది. ఆ పరిస్థితి రావట్లేదు కదా ఇప్పుడు. యంగ్ డైరెక్టర్లు సప్తగిరిని దగ్గర తీయట్లా, నా క్వశ్చన్ అది. నన్ను అడిగావు, నన్ను ఇలా కత్తిలు ఇలా ఎందుకు నన్ను పొగడలేదు, ఇలా రాయలేదు, ఇలా మీ మీడియా వాళ్ళు అంతా అన్నారు. సో యంగ్ డైరెక్టర్లు అంతా ఎందుకు సప్తగిరిని దగ్గర తీయట్లేదు నేను అడుగుతున్నా. బహుశా నేను హీరో అయిపోయినాను వాళ్ళు అనుకుంటున్నారేమో. ఫస్ట్ మీ మీడియా ముఖంగా మీకే చెప్పేస్తే, మీ కెమెరా ముందు, బ్రదర్ ప్రజెంట్ యంగ్ డైరెక్టర్లు అంతా ప్లీజ్ దయచేసి నాకు మంచి క్యారెక్టర్ రాసి వాడుకోండి. మూర్తి అని కూడా నన్ను అలా ఉండమని కోరుకుంటున్నాడు, నేను కూడా ఐఎమ్ రెడీ. ఎందుకంటే కమెడియన్లే తక్కువ ఉన్నారు అన్న, మంచి కమెడియన్లు ఎక్కడ మహామహులంతా వెళ్ళిపోయారు అన్న. ఒక సినిమా ఇక్కడ నేను నా క్యారెక్టర్ మీకు తెలుసు అన్న, ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ పడాలంటే దాని మధ్యన 40 పాలిటిక్స్ జరుగుతాయన్న. ఇక్కడ ఆ 40 పాలిటిక్స్ని నేను నిజం చెప్తున్నా, ఓపెన్ చెప్తున్నా, 40 పాలిటిక్స్, 40, 50 పాలిటిక్స్, ఇప్పుడు 40 పాలిటిక్స్, ఇవన్నీ ఏవో రకరకాలుగా ఉంటాయి. అది ఏంటంటే నేను ఇంకో గాడ్ ప్రామిస్ చెప్తున్నాను, రేపు షూటింగ్ అంటే కూడా ఈరోజు నేను ఆగాను. ఏంటి ఎందుకు ఆగానో నాకే తెలియదు. నేను ఇప్పుడు డైరెక్టర్తో కూర్చొని అన్న రెమ్యునరేషన్ ఇబ్బంది లేదు నేను చేస్తా అన్న సినిమాలు కూడా ఆగాయి. నాకు ఎందుకు ఆగాయి నాకే అర్థం కాదు. కట్ చేస్తే ఆ పొద్దున్న వేరే కమెడియన్ ఉండండి, వేరే కమెడియన్లు వెళ్ళి చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను వాళ్ళకి ఫోన్ చేసి ఆల్ ద బెస్ట్ సరే ఏం జరిగింది ఏంటో వదిలే, నాకు నా మెంటాలిటీ అది కాదు. మళ్ళీ వచ్చి అక్కడ ఫైట్ చేసి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇటువంటి క్యారెక్టర్ కాదు నాది. అన్నిటికీ దేవుడు ఉన్నాడని నాకు అనుమానం. అది కూడా మీకు క్లారిటీ చేయండి. సప్తగిరిని తీసుకుంటే సీన్లో ఎడిషనల్ డైలాగులు రాసి ఎడిషనల్ యాక్టింగ్ చేసి
సీన్ తన చేతిలోకి తీసేసుకుంటాడని డైరెక్ట్గా ఏమైనా భయం ఉందంటారా? చచ్చా ఒక స్థాయి డైరెక్టర్కి అది ఎప్పుడు ఉండదన్నా. మేము ఎప్పుడు నేను మాట్లాడతాను అంటే మీరు వచ్చి అడిగి అన్న ఈ సీన్ ఏమన్నా చేయొచ్చా, మీరేమన్నా చేయగలరా అని డైరెక్టర్ అడిగితే తప్పిస్తే మేము మాట్లాడము. ప్లస్ ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా అన్న మేమేదో చెప్తాం, మీకు ఇష్టం ఉంటే తీసుకొని లేకపోతే లేదని ఈ పర్మిషన్ తీసుకొని మాట్లాడతాం తప్పిస్తే మా పాటికి ఏది కూడా మేము తీసుకునేది ఉండదు. అంత ఫ్రీడమ్ ఎవ్వరికి ఉండదు ఇక్కడ, ఏ ఆర్టిస్ట్కి ఉండదు. అన్న ఇది బాగుందా అన్నది వదిలే, కొంతమంది వదిలే మనం చెప్పింది దాన్ని అదే చేస్తాం. లేదు ఇది బాగలేదు నువ్వేనా డెవలప్ చేస్తావా, ఒక చిన్న ఓడ్ వేసినా కూడా హ్యాపీగా ఉంటుంది. అంటే చిన్న ఓడ్ చిన్న జంక్షన్ వేసినా ఆ సీన్ పెళ్ళే సందర్భాలు ఎన్నో ఉంటాయి. అలాంటివి వర్కౌట్ అయితే పెట్టుకుంటారు, లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎడిటింగ్లో కూడా తీసేయచ్చు. అని సరే నువ్వు చెప్పాను, ఎందుకంటే ఈ సీన్ నువ్వు ఒక అవగాహన చేసుకున్నావు, నువ్వు మాట్లాడాల్సిన మాటలే, అది ఏం కావాలో మనం ఎడిటింగ్లో చూసుకుందాం. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ విల్ పుట్. ఇవన్నీ కాదు, ఏదో రాజకీయం ఉంది, ఏదో 100% ఉందన్న, అది ఎక్కడైనా ఉంటుంది. నేను దాన్ని తప్పట్ను, అది ఎక్కడైనా ఉంటుంది. ఆ పాలిటిక్స్ అనేది ఏ పని నిలబడాలి అలాంటి క్యారెక్టర్ పడాలి, అలాంటిగా పడాలి. కొన్ని అటువంటి పాలిటిక్స్ని తట్టుకునేంత మనస్తత్వం నాకు లేదు. నేనేంటంటే లేదు అంటే ప్రామిస్ అన్న వదిలేస్తాను, అది రైట్ డన్, దేవుడు ఉన్నాడు. పెళ్లిగాని ప్రసాద్ దగ్గరికి వస్తే కేవలం ఒక పెళ్లి కొడుకు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉన్న బాధలు ఇదే ఉంటుంది సినిమా. సింపుల్ ఎంటర్టైన్మెంట్. దీంట్లో కూడా మళ్ళీ ఎమోషన్ యాక్టింగ్ ఏం లేదన్న, నథింగ్. ఓన్లీ నవ్వించడమే పరమధ్యేయం. ఆ కంటెంట్లో నవ్విస్తే వెళ్ళాం. నా ఉద్దేశం ప్రకారం ఒక 55 సీన్లు ఉంటే 45 సీన్లు నవ్వించడానికి ప్రయత్నించాం. ఓకే, అంతే. సాధారణంగా ఇలాంటి సినిమాలకి క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక చిన్న ఎమోషన్ తోటి ఎండ్ చేస్తారు కదా. అస్సలు సమస్య లేదు, అస్సలు లేదు. ఎండ్ కూడా 100% నవ్వించే బయట పంపించాం. నాకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్న, నేనే షాక్. అంటే నా మైండ్ సెట్ మొత్తం కమర్షియల్ వైపు ఉంటుంది. ఫారిన్ లొకేషన్లో డ్యాన్సులు చేశారా? చేసా, అది అవసరం. ఈ సినిమాకి అది అవసరం కాబట్టి చేసామన్నా. ఒకటే సాంగ్ పెళ్లిగాని ప్రసాద్ ఒక టైటిల్ బాడీలో అది ఉంది రిథం. ప్లస్ అది కూడా ఫారిన్ లొకేషన్ ఉండాలి అనలే. ఫస్ట్ సినిమాకి అయితే అలా అనుకోండి. అంటే ఫస్ట్ సినిమాకి నేను ఫారిన్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే నేను ఒక బడ్జెట్ అనుకున్నా, ఆ బడ్జెట్లో చెప్పా, ఆ బడ్జెట్లో కూడా నేను తగ్గించా. ఇంత మిగిలింది సార్, ఇది పబ్లిసిటీ పెడతాం, లేకపోతే ఈ సినిమా ఫారిన్ లొకేషన్ వెళ్ళాం. పాట అక్కడే చేశారు, అక్కడే చేశాను. యాక్చువల్గా ఆస్ట్రేలియా పోవాల్సింది. అప్పుడు ఒరిజినల్ ఎక్కడికి లేదు. యాక్చువల్ ఆస్ట్రేలియా పోవాల్సింది. వీసాలు మిస్ అయ్యి మలేషియాకి వెళ్ళాం. బ్యాంకాక్ వెళ్ళలేదు. బ్యాంకాక్ వెళ్ళండి అన్నాడు, నాకు నచ్చదు. వెళ్ళదా? నేను వెళ్ళను, నాకు నచ్చదు. ఏదో ఆ స్మెల్ నచ్చదు నాకు. అంతేనా? మన బాడీకి మెసేజ్లు పడవేంటి? మసాజులు ఇక్కడ కూడా దొరుకుతాయి, కానీ ఏదో ఒక ట్రై చేశారు. ఇక్కడ కూడా దొరుకుతాయి అంటున్నారు. ట్రై మామూలు 5 స్టార్ హోటల్ ఉంటాయి కదండి, మనకి స్పాలు ఉంటాయి కదా. ఏం అడుగులో 3,000 4,000 ఇస్తే చేస్తాను, ఏంటి దాన్ని ఉంది. అది ఎన్ని పాటలు ఉంటాయి సినిమాలో? 2 పాటలు ఉంటాయన్న, ఇంకోటి చిన్న బిగ్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఓకే, బాగా వచ్చాయి సాంగ్స్? బాగా వచ్చాయి. 2 సాంగ్స్ బాగా, లవ్ సాంగ్ బాగా వచ్చింది. ఫస్ట్ సాంగ్ అయితే అందరూ చూసిన వాళ్ళంతా డ్యాన్స్ బాగా చేసామంటున్నారు. సరే అదొక సరే, కానీ ఉన్ని అన్నా నేను ఎక్కువ అంటలేదన్నా. ఇప్పుడు మీరు కానీ సునీల్ కానీ మీరంతా కూడా ఇప్పుడు అందరూ డ్యాన్సులు చేయగలరు, అందరూ నటులే. కానీ జనాలు ఒక పెర్సెప్షన్తో ఉంటారు. సప్తగిరి అంటే మాకు ఇలాగే కావాలి, వెన్నెల కిషోర్ మాకు ఇలాగే కావాలి అన్న. ఇలాగే వెన్నెల కిషోర్ ఎలా ఉంటాడు, ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని అలాగా అతను మేము చూడడానికి అలా అలవాటు పడిపోయే జనాలు వెన్నెల కిషోర్ ఉన్నటువంటి హీరో. అన్న ఇప్పుడు సునీల్ అన్న గురించి మాట్లాడదాం అన్న. అసలు సునీల్ అన్న అనేది, మేము సునీల్ అన్నను చూసి కొన్ని సినిమాల్లో కింద పడి దొల్లిన రోజులు ఉన్నాయి క్యారెక్టర్లు. అలాంటిది పుష్ప అనే సినిమాలో అంత వేరియేషన్ కనపడితే ఎంత మెచ్చుకున్నామన్నా. అది అలాంటి డైరెక్టర్ అలాంటి ప్రాజెక్టు పడాలి. అది ఇప్పుడు ఒక 10 years 15 years దాని మీద దయచేసి నా మాట ఉండే ఒక 15 సంవత్సరాలు కామెడియన్గా చేసి నాకు ఒకటి ఉంటుంది కదన్నా, ఏంట్రా వెళ్తున్నాం ఆర్టిఫిషియల్గా చేసి వస్తున్నాం, ఆ సీన్లు పండితే మనకు ఓకే, ఆ రైటర్ కరెక్ట్గా రాస్తే మనకు ఓకే, లేకపోతే అదే సీన్లో మనం చాలా భయంకరంగా కనపడతాం. ఎప్పుడైతే రాంగ్ సీన్ పడి ఆ రాంగ్ సీన్లో ఒక ఆర్టిస్ట్ కనపడ్డాడంటే ఈడొచ్చి మనం డిస్టర్బ్ చేస్తున్నారు రా అంటాడు. అది ప్లస్ అది కాకుండా అవి చేసి ఎంతకాలం అని చేస్తా ఉన్నా ఇంకోటి చెయ్యగలమనే మాకు నమ్మకం ఉన్న రోజునే, మనకు మనోధైర్యం ఉన్న రోజునే మనం ఇటు సప్తగిరి ఎక్స్ప్రెస్ కానీ ఎల్ఎల్బి కానీ ఇటువంటి మనం చేయగలం. సునీల్ గారు కూడా రకరకాల హీరో ప్రయత్నాలు చేసి హిట్లు కొట్టి ఫ్లాపులు కొట్టి అన్నీ చూసి చాలా కొద్ది రోజులు ఆల్మోస్ట్ తెరకు కొంచెం దూరంగా ఉన్నటువంటి అలా టైంలో సుకుమారు పుష్ప అన్నీ అలాంటి ప్రాజెక్టులు కాబట్టి
ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. మీకు కూడా త్రివిక్రమం ఏమో ఇంకోటి ఏదో పడచ్చేమో అలాంటి పడితే ఏమన్నా మన రాత నా రాత ఎలా ఉందో అది మిమ్మల్ని ఆ లుక్లో వాళ్ళు చూడగలగాలి. ఆ టాప్ డైరెక్టర్లు ఆ టాప్ ప్రాజెక్ట్కి మిమ్మల్ని ఆ లుక్లో ఊహించగలగాలి. అది మీ అదృష్టం. ఆ అదృష్టం ఉంటే టర్న్ అయిపోతుంది అంతే. పక్క ఉంటుంది లేని అదృష్టం అట్లా వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక అదృష్టం ఎదురు చూస్తున్నట్టుంది. రాజేసాబ్ బాగా క్యాచ్ చేశారు. అదే రాజేసాబ్ చాలా ఎక్స్ట్రాగా ఉంటుంది కదా. అవును మారుతి గారే మళ్ళీ లైఫ్ ఇస్తున్నారు అంతే. అన్నీ నాకు డే 1 నుంచి మారుతి గారు, అన్ని డే 1 నుంచి A to Z. ఇప్పుడు ఈ సినిమా బ్యాక్ బోన్ కూడా మారుతి గారు. నాకు ఈ సినిమా నువ్వు చేయాలి, ఈ కథ నేను విన్నాను, నువ్వు చేయాలని చెప్పి నాకు ఈ సినిమా చెప్పింది మారుతి గారు. మరి సినిమా ఆయన చూపించి కాస్త ఆయన ఫైనల్ క్వాలిటీ చెక్, ఎడిటింగ్ ఇవన్నీ ఆయన అయితే ఆయన ఓన్ హోమ్ థియేటర్లో ఇంట్లో చూశారు సినిమా. చూసి ఈ సినిమా నీ ఫ్రెండ్ అనిల్ రావుపూడి దగ్గరికి వెళ్ళి ఎట్లా కాదన్నా ఇది SVCలోనే రిలీజ్ చేయించుకో, ఇది ఎక్కడ పడినా ఇది ఎలా ఫ్రెండ్ ఎక్కడి నుంచి అనిల్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఫ్రెండ్ నాకు. అతను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి నేను అప్పుడు ఆర్టిస్ట్ కదా. మా తరం అంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఉంది, కానీ ఒక 7 years 8 years బ్యాక్ జనరేషన్లో ఉండేవాళ్ళం కదా మేము. అంత ప్రేమ ఖచ్చితంగా అప్పుడంతా ఈ కంపెనీలు లేరు కదా. అప్పుడు పెళ్ళి అవ్వలేదు కానీ ఉంటే 2-3 పిల్లలు. అవును అంతే. అనిల్కి పిల్లలు ఉన్నారు కదా. నిజం 100% యాక్సెప్ట్ చేస్తున్నా. అలా అనిల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి పరిచయం బాగా. అసలు మా ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నవ్వుకోవడాలు కానీ ఆయన వేసి ఉంటే బెల్లి ఉండేది. కానీ అన్న మన ఇబ్బంది పెట్టకూడదు అన్న మనుషుల్ని. ఇప్పుడు అన్న మీరు అనుకున్నట్లు 250 రూపాయలతో హైదరాబాద్ వచ్చిన మనం ఈరోజు వెల్ సెటిల్. ఓపెన్గా చెప్తున్నాం, భగవంతుడు అన్నీ ఇచ్చాడు. కార్లు కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, స్థలాలు కొనుక్కున్నాం, అన్నీ. నేను చెప్పడం అంటే అన్నీ హ్యాపీగా ఉన్నాయి. కెరీర్ పరంగా సినిమా లిస్ట్ లేదేమో కానీ ఆస్తిపాస్తుల లిస్ట్ ఉంది. కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ ఉన్నప్పుడు డౌన్ అవుతాం, డౌన్ ఉన్నప్పుడు అప్ అవుతాం. పల్లెటూరులో మంచి ఇల్లు అండర్పండు గొప్ప కట్టే. చాలా పేదంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఇప్పుడు సాధించానని చెప్పు. మా నాన్నకి మంచి ఇల్లు ఇల్లు కట్టాను బ్రహ్మాండంగా. అది గొప్ప విషయం కదా. గొప్ప విషయం. అప్పులే ఉండవు, నా జీవితంలో అప్పులు చేయను, ఉన్నదాంతో నేను చదువుకునే తత్వం నాకుంది. సో అవన్నీ ఉన్నదాంతో హ్యాపీగా బతకడం తెలుసు. సో ఇవన్నీ దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఇది. సో కాబట్టి తిరుపతి వెంకటేశ్వర నమ్ముకున్నాం, అరుణాచల శివుడు ఉన్నాడు. ఇప్పటికి వెంకటేశ్వర నమ్ముకుని ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది నేను నాన్ వెజ్ తిని. వదిలేసా. ఎప్పుడైతే మా ఊరు పొంగనూరు నుంచి హైదరాబాద్ బయలుదేరాను, వెంకటేశ్వర గర్భగుడి అంటే పక్కన. బట్ నేను నా స్టడీస్ అంతా పొంగనూరులో జరిగింది. సో ఇండస్ట్రీకి వచ్చే ముందు మేర్లపాక ఏంటి మళ్ళీ సరైన ఛాన్స్. ఇప్పుడు మధ్యలో ఒక సినిమా వచ్చింది ఏక్ మినీ కథ అని, చాలా ఎక్స్ట్రానరీ ఉంటుంది నా క్యారెక్టర్. కాకపోతే అది OTTకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమా ఉందన్నాడు. తప్పకుండా చేద్దాం, ఉండాలి. ఎందుకంటే వీళ్ళంతా మీకు లిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళే. అయ్యో 100%. వాళ్ళు మళ్ళీ ఇంకోసారి సెకండ్ టర్మ్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉందన్నారు అందరూ. ఇంకా మన దారి కూడా మనకు నడుస్తుంది కాబట్టి హ్యాపీగా. అన్న ఎప్పుడు ధైర్యంగా బతికేవాడిని. ఇంకొకరిని ఇబ్బంది పెట్టేవాని కాదు, ఒకరిని తోలనాడేవాని కాదు. నాకేదన్నా అన్యాయం జరిగినా కూడా దేవుడు చెప్పుకొని ముందుకు వెళ్ళిపోయే వ్యక్తిత్వం నాది. కాబట్టి నాకు తెలుసు నాకు క్యారెక్టర్ రాకుండా ఎలా చేస్తారో ఏం చేస్తారో అని కూడా తెలుసు నాకు. అదే కొంచెం క్లారిటీ ఇవ్వచ్చు కదా, ఎవరు క్యారెక్టర్ రాకుండా చేస్తున్నారు అన్న. అది ఇప్పుడు దాని గురించి అంటే నాకు తెలిసి వాళ్ళ గురించి చెప్పుకునేంత ఓపిక నాకు లేదు, టైం కూడా నాకు లేదు. తోటి నటులే అలా చేస్తారంట. ఎప్పుడు ఆర్టిస్ట్ నేను తప్పట్ను. నా క్యారెక్టర్లు వేరే వాళ్ళు చేసిన ప్రొడ్యూసర్లకి ఫలానా వాళ్ళు తీసుకోవాలి ఫలానా తీసుకోవాలి ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిందే. సో పై స్థాయిలో ఆర్టిస్టులకు మాలాంటి ఆర్టిస్టులకు వచ్చేంత వరకు ఏమర్థమైందన్న, వేరే వర్గం ఒకటి పని చేస్తుందన్న. అది నాకు తెలుసు ఆ పాలిటిక్స్. నేనేంటంటే వాళ్ళతో ఫైట్ చేయలేను. ఒకటే చెప్తా, నాకు అన్న హీరోలతో హీరో ఆర్టిస్టులు కాదు, ప్రొడ్యూసర్లు కాదు, వాళ్ళు అసలు మన గురించి పట్టించుకోవాలి. ఇంకెవరు ఇంకో వర్గం దాని కింద స్థాయిలో వర్గాలు చాలా ఉంటాయి. అంటే ప్రొడక్షన్ వర్గాలు ఉంటాయంటారు. మళ్ళీ అంటే ఇది ఎలా ఉంటుందంటే దీన్ని ఈ తేనె తుట్టుని కదిపామంటే ఏమర్థమైందా, మన ఊరికి వచ్చే స్టాఫ్లు కూడా అనవసరంగా పాడి చేసినట్టు. కాబట్టి నేను పాడి చేసి తెచ్చుకోలేదు అలా. ఇంకోటి చెప్తున్నా, ఎవడు ఏ తప్పు చేసినా కర్మ ఇక్కడే అనుభవించాలి. ఇదైతే నిజం. అది కరెక్ట్. నువ్వు ఈరోజు నాకు అన్యాయం చేయొచ్చు, ఎందుకంటే 100% నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు. నేను నీ చేత అది తినాలని నాకు రాసి పెట్టుంది, డెఫినెట్గా అది ఉంది. బట్ వన్స్ రివర్స్ అయిందనుకోండి, రివర్స్ కూడా అయ్యే తీరుతుంది. ఇక్కడ చేసిన పాపాలు, ఇక్కడ చేసిన కర్మలు 100% నువ్వు అనుభవిస్తావు. మీరు ఇలా వేలు పెట్టి
ఇలా కళ్ళు ఇలా పెట్టి ఆ, నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు, నువ్వు చేసావు, అంటే నన్ను కాదు ఆ బ్లాక్ లో సినిమాలో చూడు సీన్ దగ్గర ఏదో మీద చిన్న చిన్న రౌండ్ లో మనిషి ఫేస్ కనిపిస్తుంది, అలాగే ఒక ఫేస్ కాదు 2-3 ఫేజులు కనిపిస్తున్నాయి. ఉంటుంది కదా 100%. అంటే మనం ఇప్పుడు రేపు షూటింగ్కి వెళ్ళాల్సింది ఈరోజు ఆపుతారంటే ఆపేంత స్థాయి నీకు ఉన్నప్పుడు సరే ఓకే, కానీ ఏం చేద్దాం చూద్దాం. అదేంటంటే మీరు అన్నట్లు అది తప్పు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకళ్ళు పట్టుకోవడం, నేను ఎదురుగా కూర్చొని మాట్లాడితే ఎవరితో కూడా అన్నా మీ ఇష్టం అని చెప్పి వచ్చారా, కానీ నేను దానికోసం రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతున్నాడు, ఇది ఎక్కువ అడుగుతున్నాడు, ఇది కావాలనే వేరే ఆర్టిస్టులని లిఫ్టప్ చేయడం కోసం మాలాంటి వాళ్ళకి అన్యాయం చేయడం. మళ్ళీ మేము వెళ్ళి వాళ్ళని అడగలేము. నాకు నువ్వు వెళ్ళి అడగచ్చు కదరా అంటారు. నేను వెళ్ళి అడగను, నా క్యారెక్టర్ కాదు సరిపో. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ కేవలం మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా, వేరే మీ మేనేజర్కి వాళ్ళకి అప్పగించకుండా నేనే మాట్లాడుకుంటా. అప్పుడు ఎక్కువ అడిగారు సార్, టాక్ ఎవరు పుట్టించడానికి అవకాశం ఉంటుంది కదా. వీటన్నిటి గురించి ఆలోచించలేము మనం. ఇవన్నీ ఆలోచించి ప్రతిదాన్ని ప్రతి బ్లాక్ హోల్ని మనం పూడ్చుకుంటూ వెళ్ళలేము మనం. కాబట్టి అది దేవుడికి వదిలేసి మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతే ఒక సక్సెస్ వస్తుంది, అంతే మ్యాటర్. ఇప్పుడు ఎంతమంది మనం గెలుస్తాం, ఎన్ని మనస్తత్వంలో చూస్తాం. కాబట్టి అలా ఇంకా పైప్ లైన్లో ఎన్ని హీరో సినిమాలు ఉన్నాయి అన్న. ఇప్పుడైతే మంచి సినిమా, ఇప్పుడు ఈ టీజర్ చూసి కూడా ప్రామిస్ 2 సినిమాలు వచ్చాయి, మంచి గుడ్ బడ్జెట్. అంటే నేను ఏం చెప్పలేదు, ఈ సినిమా రిలీజ్ అవనండి అంటే కమెడియన్ కాకుండా ఇప్పుడు హీరోగానే మంచి అవకాశాలు వస్తున్నాయి. చూద్దాం, బాగుంటుంది. ఈ సినిమా బిజినెస్ పూర్తి చేశారా? అయింది, మొత్తం రాజు సార్కి అప్పు చెప్పేసాం. రాజుగారు చూశారు, థియేటర్ నాన్ థియేటర్ ఎవ్రీథింగ్ అంతా వాళ్ళకే వదిలేసాం. మీరేం చెప్తే అదన్నా అని చెప్పాం. శిరీష్ సార్ వచ్చి చూశారు సినిమా, సూపర్ ఉంది తమ్ముడు సినిమా, 100% వర్కౌట్ అవుతుంది, ముందుకు వెళ్ళిపోదాం అన్నారు. ఇంకా మీరేం చెప్తే అదన్నా నాన్నకు వదిలేసాం, వాళ్ళు ఏం చెప్తే అలా. పోన్లే, ఇప్పుడు శిరీష్ రాజు గారు చెప్పారంటే నేను చెప్పరు, సినిమా నచ్చితే వాళ్ళే మొహమాట పెట్టుకోరు, పైగా మొహమాట పెట్టినా తీసుకోరు. అది తీసుకున్నారంటే ఇంత అంతా దాంట్లో విషయం ఉండాలి. నాకు శిరీష్ అన్న ఒకటే చెప్పాడు, సినిమా నువ్వు పిలుస్తున్నావు, నువ్వు మా దగ్గర పుట్టినవాడివి, మా బ్యానర్లో పుట్టినవాడివి, నాకు నచ్చకపోతే 10 minutesలో బయటకు వచ్చేస్తా, దయచేసి అర్థం చేసుకో. మళ్ళీ ఏంటి ఏంటో నాకు చెప్తుంది. అలాంటి 2 hours చూసి పగలబడి నవ్వి ఈ సినిమా మనం చేస్తున్నాం, నేను ఏం చెప్తాను నా గైడ్లైన్స్లో మీరు ముందుకు నడవండి అని చెప్పాడు. రైట్ అన్నది. సో అలా చెప్పారంటే సినిమా మీద నమ్మకం ఖచ్చితంగా 2 పడవలు అన్న. రాజాసాబ్ అన్న ఎలా వస్తుంది రాజాసాబ్ నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే మారుతి సార్ ఈసారి కంప్లీట్ మారుతి అన్న వేరే విజృంభణ చూస్తారు. అవునా? ప్రభాస్ అన్నను కూడా బిఫోర్ 5 movies బుజ్జిగానే ఉంటుంది కదా. ఎవరు రాలేదు నేను అంటే కళ కాదు నేను చెప్తున్నది, ఆయన ఎంటర్టైన్ చేయడం. నేనైతే ఒకటి చెప్తానన్న, ప్రభాస్ ఎంటర్టైన్ చేసే ఇది 100%. ప్రభాస్ అన్న బిఫోర్ 5 movies, నెక్స్ట్ వచ్చే 5 movies 100% ఇటువంటి క్యారెక్టర్ అయితే చేయరు, అంతలా ఉంటుంది, నో డౌట్. అందరు ఫుల్ ఎంటర్టైన్మెంట్, నవ్వులు అంతే. ఆయనతో ఉంటారా త్రూ అవుట్ మీరు? ఉంటాను. మీరు ఆయన ఆతిథ్యం స్వీకరించారా? అయ్యా 100% అన్న. 21st నేనే కాదు, మొత్తం మా కమెడియన్స్ సెట్లో వాళ్ళందరూ ఎప్పటికీ ఏం కావాలన్నా రకరకాల ఫుడ్. నేను సలార్లోనే అనుభవించాను, అది సలార్లోనే తిన్నాను అవన్నీ. నేను నాన్ వెజ్ తిన్నాను అంటే మాకు మన సపరేట్ వెజ్ ఉంటుంది, ఆ వెజ్లో నేను సలార్లోనే ఈ టేస్ట్ అని అన్ని రకాల వెజ్ కూడా వచ్చాయి. మనం అడగచ్చు కూడా, అన్న నాకు ఇది ఇష్టం అంటే అదే తెప్పిస్తారు మళ్ళీ. అది పోహ అంటే పోహ తెప్పిస్తారు, చేపిస్తారు, తెప్పించరు, చేపిస్తారు. అదే అప్పటికప్పుడు చేయిస్తారు. ఇది నేను ఎంతమంది 2-3 దగ్గర కూడా విన్నాను. ఈవెన్ రాత్రి midnight 12 o'clock కూడా ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు ఏదైనా ఫలానా అంటే అప్పటికప్పుడు చేయిస్తారు. ప్రభాస్ అన్న నిజంగా ఒక రాజులానే అన్న. ప్రజలకు ఏం కావాలి వాళ్ళకని చేయండి అంటున్నా, ప్రజలకు ఏం కావాలి అన్నీ ఇవ్వండి ఫస్ట్ అంటుంటాడు. అటువంటి గ్రేట్ క్యారెక్టర్. సో ఇప్పుడు అటు కమెడియన్గా ఆ సినిమా, హీరోగా ఈ సినిమా అన్న, ఈ 2 కనుక హిట్ కొట్టారంటే మళ్ళీ సప్తగిరి 2.0 ఏమో స్టార్ట్ అవుతుంది. అన్నలాంటి వ్యక్తి మీలాంటి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉంటే భగవంతుడు బాబాదే, మీరు నమ్ముకున్న వెంకటేశ్వరదే. ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. నాకు కొన్ని అర్థమైన తర్వాత నా సంకల్పం గొప్పది, నా మనోధైర్యం గొప్పది, నన్ను నేను నమ్ముకున్నా, నాలో శక్తి ఉందని నమ్ముతా. ఎటు చూసినట్టుగా మీరు ఇందాక అనుకున్న అలా వేలు పెట్టి చూపించిన ఒకళ్ళిద్దరు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు ఏమైనా మారతారేమో. మారాలి కూడా, మారి మనోడని చూడాలా. అయ్యో వాటిని బాధపడ్డ ఎందుకు లేకపోని అని చెప్పి. సో అలాగే అప్పీల్ చేశారు కూడా యంగ్ డైరెక్టర్లు అంతా కూడా మిమ్మల్ని చేసాము. ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు అంతా ప్లీజ్ అంటే ఇప్పుడు 100% మేము ఒక చిన్న సీనియర్ కమెడియన్ అయినట్లే, అదే సూపర్ సీనియర్ కాకపోయినా సీనియర్ కమెడియన్ అయ్యాం. సో మాకు అటువంటి క్యారెక్టర్ ఉన్న వెంకటేశ్వరి, గోపిచంద్ మల్లిని, బాబీ, అనిల్ రావుపూడి, ఇలాగ యంగ్ సెన్సేషన్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా
సో సినిమా బాగా వచ్చింది. బాగా వచ్చిందన్న. ఈ సినిమాతోనైనా నా మీద కానీ మా మీడియా మీద కానీ నాకు మళ్ళీ మొత్తం మీడియాని మీరు కంటపెట్టకండి. నేను మనసులో ఏదో దాచుకోను, ఒక వర్గమే అన్నాను, అందులో మీరున్నారు. అన్న నువ్వు రివ్యూలు నేను రాస్తాను అనుకుంటున్నాను, నేను రాయనన్నా. మాకు తెలియదు కదన్నా. ఇప్పుడు ఈ మధ్య మీరు ఈ మధ్య అన్న రివ్యూలు అంటే నాకు చాలా ఇష్టం అన్న. కరోనా తర్వాత చెప్తున్నానన్న, నేను రివ్యూలు ఎప్పుడు ఇంతమంది రాయలేదు. ఇంతమంది హరిశంకర్ గారి ఇంటర్వ్యూలో కూడా నేను క్లారిటీ ఇచ్చా, నేను రివ్యూలు నేను రాయను అని చెప్తే ఆయన కూడా అందరికీ చెప్పండి నేను ఇప్పుడు రాస్తున్నా. ఇప్పుడు చెప్పేస్తున్నారన్న వీడియోలో, నేను వీడియోలు చెప్తున్నాను అన్న. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. మీ సినిమా ఏం బాగుందని వీడియో రివ్యూలో ఖచ్చితంగా సప్తగిరి బాగా చేశాడు అన్న. ఇంకోటి బాగా చేస్తేనే బాగుందని చెప్పండి. నాకు బాగా లేకపోతే మాత్రం అన్నప్పుడు మీరు చెప్పకూడదు. అది అప్పుడు మనకి అది నాకు కూడా ఇదైపోతుంది. బట్ బాగా లేనప్పుడు ఇలా చేస్తుంటే బాగుండేవా అలా చెప్పేలా ఈ సినిమా ఉంటుందని ఉండాలి. నేను మీ రివ్యూ కోసం వెయిట్ చేస్తానన్నా. థ్యాంక్ యూ. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ.